ఒక్క సినిమా హీరోనే కాదు, హీరోయిన్ కూడా ఒక్కసారిగా పాపులర్ చేయగలదు. అలాంటి చిత్రమే డిజైర్ ఇల్లు. ఈ సినిమాతో యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ స్టార్డమ్ అందుకోగా, హీరోయిన్గా నటించిన నేహా శెట్టికి మంచి గుర్తింపు వచ్చింది. అయితే ఆ పాపులారిటీని నిలుపుకోవడం మాత్రం అంత ఈజీ కాదు అనిపిస్తోంది నేహా పరిస్థితి చూస్తే. డిజైర్ ఇల్లులో నేహా శెట్టి చేసిన రాధిక పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అందం, ఆకర్షణ, నటనతో ఆమె చేసిన పనితీరు మంచి పేరును తీసుకొచ్చింది. దాంతో నేహాకి వరుసగా ఆఫర్లు వచ్చాయి. కానీ ఆ తరువాత నటించిన మాకాదాస్, గ్యాంగ్ ఆఫ్ గోదావరి వంటి చిత్రాలు వాణిజ్యపరంగా అంతగా సక్సెస్ ఇవ్వలేకపోయాయి. ఆ సినిమాలో ఆమె గ్లామర్, క్లాస్ లుక్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నా అవి ఆమె కెరియర్కు పెద్దగా లాభం చేయలేకపోయాయి. ఇటీవల విడుదలైన టిల్లు స్క్వేర్ సినిమాలో నేహా శెట్టి చేసిన సర్ప్రైజ్ క్యామియో పాత్ర కూడా ఆ సినిమా 100 కోట్ల క్లబ్లోకి వెళ్ళినా ఆమెకు మాత్రం ఉపయోగపడలేకపోయింది. మొదటి పార్ట్లో హీరోయిన్గా నటించడంతో సీక్వెల్లో కొత్తగా కనిపించే అవకాశం లేకపోవడం ఆమెకు ఇబ్బందిగా మారింది. ప్రస్తుతం నేహా స్పెషల్ సాంగ్స్ చేయడానికి రెడీగా ఉన్నప్పటికీ అలాంటి అవకాశాలు ఆమెకు ఇంకా దక్కలేదు. సోషల్ మీడియాలో వరుసగా గ్లామర్ ఫోటోషూట్లతో అభిమానులను ఆకట్టుకున్నా అవి సినిమాల ఆఫర్లుగా మారడం లేదు. నేహా శెట్టి మళ్ళీ ఫామ్లోకి రావాలంటే మరోసారి టిల్లు సినిమాలోనే అవకాశాన్ని అందుకోవాల్సిన అవసరం ఉంది. టిల్లు క్యూబ్ ఎప్పుడు తీసినా ఆమె రాధిక పాత్ర కొనసాగించాలన్న డిమాండ్ అభిమానుల్లో ఎక్కువగా ఉంది. అదే ఆమెకు మళ్ళీ బ్రేక్ ఇవ్వగలదన్న ఆశ కూడా ఉంది. టిల్లు సినిమాల ద్వారా సిద్ధు ఎంత పాపులర్ అయ్యాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ అతన్ని కూడా ఇటీవల జాక్ అనే సినిమాతో షాక్ తిన్న విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు టిల్లు క్యూబ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. నేహా శెట్టికి మరోసారి టిల్లు ఫ్రాంచైజీలో అవకాశం దక్కితే అది ఆమె కెరియర్కు మళ్ళీ జోష్ ఇచ్చే అవకాశంగా మారచ్చు. ఇప్పటి వరకు మాత్రం ఆమెకు చిన్న చిన్న ప్రమోషన్లు, ఫోటోషూట్లు మాత్రమే కొనసాగుతున్నాయి. నిజానికి టిల్లు సినిమాలో నటించిన హీరోయిన్స్కు టిల్లు విజయం ఎంతవరకు ఉపయోగపడిందనేది ప్రశ్నార్థకంగా మారింది. కానీ నేహా శెట్టి మాత్రం తన రాధిక ఇమేజ్ను పక్కన పెట్టి కొత్త పాత్రల కోసం ప్రయత్నాలు కొనసాగిస్తోందని చెప్పవచ్చు.